సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రైతులకు అన్ని వసతులను తమ ప్రభుత్వం కల్పిస్తోంది. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. జడ్చెర్ల మండలం పోలేపల్లి కేటీఆర్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నుంచి వదిలిన వ్యర్థాల వల్ల చేపల మృతి. వికారాబాద్ జిల్లా నవాపేట మండలంలోని నారేగూడ గ్రామంలో ఉచిత కరోనా పరీక్షలు ఆసక్తి చూపిన ప్రజలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మార్కెట్ యార్డులో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తమ వ్యవసాయానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఈ నేపథ్యంలోనే రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటలను రైతు ఎక్కడికో వెళ్లి అమ్ముకోకుండా అధికారులే రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేసేలా చర్యలు రూపొందించామని పేర్కొన్నారు. ఈసారి ఒట్లు కొంచెం బ్లాక్ అయినాయి సార్, కానీ లోపల ఏం బ్లాక్ లోపల పాలిష్ చేస్తే ఇది తెలంగాణ సార్ బాబు. కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసి గతంలో కేవలం మార్కెట్ యార్డ్లో మాత్రమే కొనుగోలు కేంద్రంగా ఉండేది. ఇలా 1-2 కేంద్రాలను మరి ఐకేపీ సెంటర్ల ద్వారా, తర్వాత మార్కెట్ కమిటీల ద్వారా, సింగిల్ ద్వారా మొత్తం గ్రామాలలోకి వెళ్ళి కొనుగోలు చేయాలి. రైతు కష్టపడొద్దు. రైతు ఎన్నో రోజులు కష్టపడ్డాడు. ఇక నా ప్రభుత్వ హాయంలో కష్టపడొద్దని ముఖ్యమంత్రి గారు రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంటు, పిండి సంచులు, గోడౌన్స్, భవిష్యత్తులో ఒక మంచి మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తా అని చెప్పి మరి ఇచ్చిన మాట ప్రకారం ఇలా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా మరి రైతులకు కావాల్సిన రైతు బంధు ఇవ్వడం కాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా చేతినివ్వడం ఇలా ఈ కొనుగోలు కేంద్రాలే నిదర్శనం. ఇదే మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ని కూడా ఏర్పాటు చేయాలని, రైతులకు టమాటాలు కానీ కూరగాయలు కానీ ఒక నెల రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా వాళ్ళు దాచిపెట్టుకునేటట్లు, ధర వచ్చినప్పుడు అమ్ముకునేటట్లు, గిట్టుబాటు ధర వచ్చేటట్లు, ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకునేటట్లు, పంపించేటట్లు, ఒక మంచిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉండేటట్లు సపరేట్ చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారు మేము ఇప్పుడే చెప్పడం జరిగింది. తొందరలోనే ఒక కోల్డ్ స్టోరేజ్ని కూడా మహబూబ్నగర్లో ఏర్పాటు చేయిస్తాం. మరి త్వరలోనే కొత్తగా పాలక మండలి కూడా వస్తుంది కనుక చైర్మన్ గారు కూడా అతి తొందరలో వస్తారు కనుక వచ్చిన తర్వాత ఇంకొక మార్కెట్ యార్డు కూడా చూడాలి. ఇప్పటికే ఈ మార్కెట్ ఆధ్వర్యంలో 2 రైతు బజార్లు ఉన్నాయి. మొబైల్ రైతు బజార్లు, తర్వాత కోల్డ్ స్టోరేజ్, కొత్త మార్కెట్ యార్డు కూడా రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా కంప్లీట్ అయితే ఇంకా ఫుల్ పంటలు పండుతాయి కనుక ఇంకొక కొత్త మార్కెట్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పని మరి ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక రైతులందరూ కూడా మరి ప్రభుత్వం మనం చేస్తున్నటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొద్దిగా మనం ఓపికతో పంట మార్పిడి కూడా మనం చేసుకొని అధిక లాభాలు వచ్చేటట్టు చేయాలి. దళారులకు ప్రమేయం లేకుండా రైతులు ఎవరు మోసం చేయకుండా చేయాలి. రైతులు కూడా వచ్చేటప్పుడు అమ్మేటప్పుడు తాళ్ళు తీసేసి కొంచెం క్లీన్ చేసుకొని వస్తే మిల్లర్స్ కూడా బాగుంటుంది. మిల్లర్కు లాభం వచ్చినప్పుడే ఆయన కొనుగోలు చేస్తాడు. మనం ఉంటున్నాం, కొన్న తర్వాత మళ్ళీ మేము వేర్లకు ఇవ్వాలి కదా. కనుక రైతు నిజాయితీ పరుడు కనుక మన పనితనం కూడా నిజాయితీగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈ మధ్యలో భారీ వర్షాలు కొంచెం రంగు మానేటువంటి అన్ని
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీలో కేటీఆర్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నుంచి వదిలిన వ్యర్థ పదార్థాల వల్ల చేపల మృతి. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ వాళ్లకు కాసుల పంట. చేపలను అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారుల నోట్లో మట్టి. ఆర్వో వాటర్ తయారు చేస్తూ తూగోలను నేరుగా చెరువులో కలపడం వల్ల పోలేపల్లి గ్రామ పంచాయతీలో రోజు రోజుకు వందల సంఖ్యలో చేపలు చనిపోతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై వాటర్ ప్లాంట్ యజమానులను ప్రశ్నించగా, మేము వాటర్ వదిలినట్లు శాస్త్రవేత్తలతో ప్రూఫ్ చేయండి, మా మీద నిందలు వేయవద్దని మత్స్యకారులను బెదిరిస్తున్న వైనం. ఈ అక్రమంగా వెలిసిన వాటర్ ప్లాంట్ ను తక్షణమే తీసివేయాలని గ్రామ పంచాయతీ ఇచ్చిన నోటీసులను కూడా బేఖాతరు చేయడం, రాజకీయ నాయకుల అండదండలు ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. చేపలని నమ్ముకొని సుమారు 40 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ సందర్భంగా పోలేపల్లి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, పోలేపల్లి గ్రామ ప్రజల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైందని, ఒకవైపు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న వ్యర్థాలకు కాలుష్యాలను తట్టుకొని జీవనం కొనసాగిస్తున్నామని, కాసుల కక్కుర్తితో వాటర్ ప్లాంట్ వ్యర్థాలను చెరువులో వదిలివేయడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ తో పాటు వ్యవసాయ పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయని, ఈ సమస్య గురించి అన్ని ప్రభుత్వ అధికారుల ఆఫీసులకు సమస్యను విన్నవించామని, రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్ల ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు ఓట్లు అడిగేటప్పుడు సమస్యలు వచ్చాయని, నిజంగా సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తన అంగ అర్ధబలంతో మత్స్యకారులను, ఊరికి జీవనాధారమైన చెరువును నాశనం చేస్తున్నారని, దీనిపైన ప్రభుత్వ యాంత్రాంగం స్పందించాలని, లేని ఎడల ఆరో వాటర్ ప్లాంట్ గ్రామ ప్రజలందరూ కలిసి ధ్వంసం చేయడానికి కూడా వెనకాడమని తెలిపారు. నీళ్ళు రాక ఏదో దేవుని దేవాలయం ఈ సంవత్సరము నీళ్ళు వచ్చినాయి. 30 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వచ్చినాయి. జీవ ఉపాధానికి మేము 4 లక్షల చేప పిల్లలు దాంట్లో వేసినాం. వేస్తే ఏమవుతుందంటే కెమికల్ అతల మనకు వాటర్ ప్లాంట్ ఉంది, ఒకటి కేటీఆర్ ప్లాంట్ అని వాటర్ ప్లాంట్ ఉంది. మరి ఆ వాటర్ రా వాటర్ వస్తాయి కదా సార్, దాని నుంచి చేపలు చనిపోతున్నాయి. మా కుటుంబాలు ముఖ్యమా, ఆ ప్లాంట్ ముఖ్యమా? అందుకే మిమ్మల్ని కోరుతున్నాను. 460 మంది చేపల సంఘం. ఒకటి సమాధానం చెప్తాను సార్, మీకు నిదానంగా చెప్తాను, సంతోషంగా. మీరు చదువుకున్నాను, నేను మీరు చదువుకోలేదు. 466 కుటుంబముల చేపల బతుకమట్టి. భూమి లేదు, పుట్టలేదు సార్. అది భూమి లేక చేపలు మేము నల్లకుంటే పల్లె శ్రీనివాస్ రెడ్డి అంట, ఎవరు మాకు తెలియదు, స్కూల్రా గ్రామ సర్పంచి, మాది సర్పంచి, ఇప్పటి సర్పంచ్ కాదు, మాది సర్పంచ్ ఏం చేసిందంటే పూరవాయి దగ్గర వాటర్ ప్లాట్ మీద ఏం చేసిందంటే చిల్లర 8 బోర్లు ఉన్నాయి సార్. ఆ 8 బోర్లు ఏం చేసిందంటే 8 బోర్లు ఉన్నాయి, ప్లాట్ కొట్టి కెమికల్ కలుపుతున్నారు. కెమికల్ కలిపి చిల్లరకు వాటర్ ఇచ్చేప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే చేపలు చచ్చిపోతాయి సార్. మేము బీద వాళ్ళు, మా పొట్ట మీద ఒకటి ఏమో లాభం సార్. ఆయన సిరిమంతుడు అంట, కోట్ల మనుషులు అంట, మా కోర్టు గిట్లు లేవు, ఒకటి పంచ పాయింట్ లేదు మా దగ్గర. పంచ పాయింట్ ఉంటేనన్నా అది కూడా కోర్టుల మీద మాట్లాడుతుంది. ఆ కోర్టుల దగ్గర మా దగ్గర ఉంటే పోలీసు దగ్గర పోతుంది. లక్ష్మణరెడ్డి కానీ ఆయన కానీ ఒకటి మాకు ఏం సాయం చేయలేదు. పొట్ట మీద కొట్టి బతుకుదేరు, మా బాయిలో పడతాం. పొట్ట మీద కొట్టకుండా ఈగు మీద కొట్టదు, ఈగు మీద కొడితే మాకు బాగా ఉంటుంది. పొట్ట మీద కొడితే నీకు కూడా దేవుడు పొట్ట మీద కొడతాడు ఆల్రెడీగా. అటువంటి సమాధానమైన రెడ్డి ఇంకొకటి 57 లక్షలతోటి రిపోర్ట్ చేస్తాడు మత్స్యకారిక సంఘాన్ని. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన ఒక రిపోర్ట్ చేస్తాడ. ఏం రిపోర్ట్ చేస్తాడు? ఒక చేప తోక పట్టడానికి చేత కాదు. వారి దమ్ముందా వారి దగ్గర? ఇంత పోరుందా? మాట్లాడడానికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాట్లాడితే ఒక లక్ష్మీ సార్ తోటి మాట్లాడుతుంది. నా దగ్గర మాట్లాడమని శ్రీనివాస్ రెడ్డి కానీ వాని బుద్ధ చెత్త ఎంత ఉంది. నేను మా బతుకులు బయట పడ్డాయి సార్. ఇంత కూడా పొలం లేదు సార్, మా పిల్లలు లేదు, మాకు లేదు. 465 కుటుంబం సార్ మాది. జనాభా కుటుంబం ఉంది. నా చేపల మీద బతుకుతాం అంటే మామూలు గుంతలో దబ్బుతాం సార్. మేమే ఎక్కడ పోతాం, బయట పడతాం, మా బతుకులు ఎక్కడ పోవాలి సార్ మేము. నేను పోలేపల్లి సర్పంచ్. మా ఊర్లో రంగనాయక చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు. ఆ చెరువు పక్కన కేటీఆర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ అని ఉంది. ఆ ప్లాంట్ నుంచి వాళ్ళు నీళ్లు మొత్తం ప్యూరిఫై చేసి ఆ వేస్ట్ వాటర్ అంతా మా చెరువులో వదులుతున్నారు. దాంతో చెరువు అంతా కాలుష్యమయ్యి అక్కడ ఉన్న చేపలన్నీ చనిపోతున్నాయి. ఇవాళ చేపలు చనిపోతున్నాయి. మా మత్స్యకారులందరూ వచ్చి దాని మీద నాకు చెప్పారు, రోజు క్వింటల్ చేపలు చచ్చిపోతున్నాయి, మేము ఎలా బతకాలి అని. అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు ఇవ్వాలంటే చేపలు పోయినాయి, రేపు పశువులు పోతాయి, ఎల్లుండి మనుషులకు కూడా హాని జరగవచ్చు. మెయిన్ మాకు ఈ చెరువు మా ఊరికే కాకుండా చుట్టుపక్కల ఎన్నో ఊర్లకు అవి నీళ్ళు ఇస్తుంది ఆ చెరువు. ఆ
దాని పక్కన ఉన్న పక్కన ఉన్న బోర్లు అన్నీ ఖరాబ్ అయినాయి. దాని గురించి మొత్తం కెమికల్ వాటర్ వదిలే వరకు మొత్తం చెరువు నీళ్ళ కలర్ కూడా చేంజ్ అయింది. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ లేవండి. వాళ్ళు బబుల్స్ బాటిల్స్ అని పర్మిషన్స్ తీసుకున్నారు. దానికి మా గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఇచ్చింది బంద్ చేయాలి అని, కానీ వాళ్ళు బంద్ చేయట్లేదు. దానికి మేము అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో అందరికీ లెటర్స్ ఇచ్చాము, అందరికీ కంప్లైంట్స్ ఇచ్చాము. ఇంకా మాకు సరైన స్పందన రాలేదు అక్కడి నుంచి. మేము దాని కొరకు వెయిట్ చేస్తున్నాము. ఇది నా ఒక్క సమస్య కాదు, మా జడ్చర్ల మండలంలో చాలా ఊర్లకు ఈ నీళ్లు పోయే సమస్య. అందరు స్పందించాలి, ప్రతి ఊరు దీని గురించి స్పందించాలి. ఎక్కడైతే ఆ రంగనాయక చెరువు నీళ్లు పోతాయో పంటలు నష్టమవుతాయి. ఇప్పుడు చెరువు కింద ఉన్న పొలాలు కూడా నష్టమైపోతాయి. ఆల్రెడీ మాకు ఒక దిక్కు మొత్తం పొల్యూట్ అయి ఉంది మా పోలేపల్లి. ఇప్పుడు ఇంకో దిక్కు కూడా దాన్ని ఖరాబ్ చేయడానికి చూస్తున్నారు కొంతమంది. ఒక్కరిద్దరు కుటుంబాలు బతకనికే ఇంతమంది 400 కుటుంబాలు నష్టపోతున్నాయి. అది మీరు అందరూ స్పందించాలి. మీ మీడియా మిత్రులు కూడా మాకు స్పందించి దీని గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీని గురించి మీరు కొంచెం పట్టించుకోవాలని కోరుతున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరుకు మొన్న బస్టాండ్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆ సందర్భంలో మాట్లాడుతూ తాండూరు నుండి హైదరాబాద్ కు ఏసీ బస్సు గురించి ప్రజలు కొన్ని సంవత్సరాలుగా వేచి చూస్తున్నారు. కావున ఎయిర్ కండిషనర్ ఏసీ బస్సులను ఇవ్వాలి. తాండూరులో గత 5 సంవత్సరాల నుంచి నూతన బస్సులు వచ్చినవి లేవని, కాలం చెల్లిన బస్సులు ఉండడం వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని, కావున కొత్త బస్సులు ఇవ్వాలని. ఇంకోటి, తాండూరు వ్యాపార కేంద్రం, ఇక్కడి నుండి ప్రజలు బొంబాయి, బెంగళూరు, చెన్నై వెళ్తుంటారు కాబట్టి లాంగ్ డిస్టెన్స్ బస్సులు వేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యాపార కేంద్రం తాండూరు. ఈ వ్యాపార కేంద్రం నుంచి మరి బాంబే, బెంగళూరు, చెన్నై వివిధ ప్రాంతాలకు కూడా ప్రజలు వెళ్తా ఉంటారు. బాంబేకి అయితే విపరీతంగా ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తా ఉన్నారు మినిస్టర్ గారు. కాబట్టి మీరు లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ని కూడా మీరు కన్సిడర్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఈ అవకాశం నేను ఆర్ఎం గారిని ఆదేశిస్తా ఉన్నా. తక్షణం ఏసీ బస్సుని తాండూరు నుంచి హైదరాబాద్ కి ఏర్పాటు చేయాలని కూడా కోరుతా ఉన్నా. కొత్త బస్సులు అడిగారు, తప్పకుండా కొంత ఆర్టీసీ కుదురబడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు కొత్త బస్సులు అడుగుతున్నారో నేను అసెంబ్లీలో కూడా చెప్పినా మీకు మీద కొత్త బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి రోహిత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటా ఉన్నా. దాంతో పాటుగా మీరు అడిగినట్లుగా ఈ దుకాణ సముదాయాలకి ముందు కొంత షెడ్, ఒక 6 అడుగుల ముందుకి షెడ్ వేసుకుంటానికి పరిశీలన చేయమని చెప్పి అన్నారు. మీరు ఒక్కసారి మా ఆర్ఎం గారిని అలాగే ఈడీ గారిని నేను ఆదేశిస్తా ఉన్నా. దాని సాధ్యాలు చూడండి. వాళ్ళు చెప్పిన విధంగా ఒకవేళ కనుక ముందుకి. వికారాబాద్ జిల్లా నవాపేట మండలంలోని నారేగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ పరమయ్య ఆధ్వర్యంలో కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్న నవాపేట పిహెచ్సి సిబ్బంది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలోని కిరాయి షాపుదారులు, మార్కెట్కు వెళ్లేవారు, కళ్ళు దుకాణందారులు అందరూ టెస్టు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆధార్ నెంబర్ వచ్చినా చెప్పు. సార్కి ఫోన్ చేయండి ఒకసారి, ఎందుకంటే బిలో 10 years చేయము. ఒకసారి ఫోన్ చేసేదే కనుక దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ను బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులు అధికారులు క్రాకర్స్ దుకాణాలను మూసివేస్తున్న ఈ సందర్భంగా క్రాకర్స్ దుకాణాల యజమానులు మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు తమ దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తున్నారని, తాము ఇప్పటికే షాపులలో స్టాకులను నింపామని, పండుగకు 2 రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లలో నష్టపోతామని వాపోయారు. కరోనా నిబంధనలతో తామంతా
షాపులను వేసుకున్నామని, కానీ ప్రభుత్వం తమ పొట్ట కొడుతుందన్నారు. జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది యువకులు జడ్చర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సాలేహా ఫంక్షన్ హాల్లో వై జయరాజ్, వైజీ ప్రీతం ఆధ్వర్యంలో క్రిస్టియన్ కాలనీకి చెందిన గడ్డం వినయ్, బెన్నీ, గడ్డం జాన్, విన్సెంట్, రవికుమార్, లక్కీ, నవీన్, ప్రేమ్, చైతన్య వారి మిత్ర బృందంతో కలిసి మరియు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి 100 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శంకర్, చైతన్య, గణేష్, పయాస్. వార్తల్లో చిన్న విరామం. ప్రభంజనం, మహా ప్రభంజనం. జాతీయ నీట్ 2020 ఫలితాలలో 17 లక్షల మంది విద్యార్థులతో పోటీపడి అద్భుత ఫలితాలు సాధించిన రిషి మెడికల్ అకాడమీ విద్యార్థులు వర్షిత 605, మైత్రేయ 604, అరుణ 601, వాసవిరెడ్డి 572, అఖిల 561, వి ప్రత్యూష 558, బి ప్రత్యూష 550 అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 60కి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన రిషి మెడికల్ అకాడమీ సృష్టించిన చారిత్రాత్మక ప్రభంజనం. 600కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 3, 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 20 మంది, 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 72 మంది. ఇక మెడికల్ సీట్లు సాధన కోసం మీ పిల్లలను సుదూర ప్రాంతాలకు పంపడం ఎందుకు దండగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా రిషి మెడికల్ అకాడమీ మన పాలమూరులోనే ఉండగా త్వరలోనే లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రారంభం. వివరాలకు సంప్రదించండి రిషి మెడికల్ అకాడమీ, బాయమ్మ తోట, మహబూబ్ నగర్. సెల్ నంబర్స్ 9505270834 మరియు 9640958078. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజాపూర్ మండల కేంద్రంలో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక నూతన భవనాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్ని శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. రాజాపూర్ మండల కేంద్రంలో అదనపు తరగతి గదుల ప్రజలను, ముస్లిం ప్రార్థన స్థలం, ఈద్గాను, 108 సిబ్బంది విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మండల నాయకులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు ఆనంద్ గారు కూడా వేదికపై కావాల్సిందిగా కూర్చున్నారు. ఒకసారి ఇట్లా ఇక్కడ పట్టుకోండి సార్. సార్ ఈరోజు రైతు వేదికలను ఇనాగరేషన్ చేసుకోవడానికి నాటక అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు భారతీ శివకుమార్ గారు, డీసీఏలో అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఏం చేసినా, ఏం ఆలోచన చేసినా రైతుల భవిష్యత్తు ఆలోచిస్తాము. ఈరోజు నియంత్రిత సాగు విధానం అనేది ఒక గొప్ప మార్పు. అది నియంత్రిత సాగు ఇప్పటికీ 1 సంవత్సరం అర్థం కాదు, బాగా 2 సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో నియంత్రిత సాగు విధానం రైతాంగానికి చాలా లాభం కలుగుతుంది. అది తెలియకుండా కంటి రైతులు రాజకీయ
ముందు చేయడం అచీవ్మెంట్ చేస్తామని చెప్పి మీరందరూ కూడా మరి రైతులను దేవాలయాలలో ఉపయోగించేవారు. రైతులు దేవుని మొత్తంగా వారి అన్నం పెట్టి రైతు వేదికగా ఒక దేవాలయాలు భావించి ఇక్కడ మంచి కార్యక్రమం జరిగేట్టు రైతులకు అన్ని రకాల అందుబాటులో పెట్టేట్టు ఇక్కడ చాలా తోడుని ఆకులు వేసుకోవచ్చు. ఇక్కడ మంచి పళ్ళు మంచి రకరకాల పంట మార్కెట్ అనేక పెట్టుకోవచ్చు. మంచి పొలం మంచిగా ఎరువులు ఉంటుంది, సామాన్య పొలం ఉంటుంది. దయచేసి వాటిని దృష్టి పెట్టాలి. ఎవరు కూడా భూములు అభిప్రాయం చేయగలిగి భూములు ఉంచుకోవడం కష్టపడి ధరించండి. త్వరలోనే మనకు నీళ్ళు వచ్చినట్టు భక్తులుగా వ్యవసాయం చేసుకోవడం దాని మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా మరి భవిష్యత్తులో మంచి రోజులు చదువుకునే వాళ్ళు కూడా మంచిగా 4 ఎకరాలు కూడా నెలకు 4 లక్షల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి మరి మంచి మంచి పంటలుగా వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్రస్పేట, కొడంగల్, దౌలతాబాద్ మరియు మద్దూరు, కోస్గి మండలాలలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. బొమ్రస్పేట మండలంలోని దుద్యుల్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొడంగల్ మండల కేంద్రంలోని మురారి ఫంక్షన్ హాల్లో 250 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ మరియు 111 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మద్దూరు మరియు కోస్గి మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. जाहिद भाई बाहर कर सर ओके सर सर ओके सर అలా కొంచెం చేత పట్టుకున్నా కొన్ని తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజ కానీ ప్రతి ధాన్యం పత్తి కానీ కందులు కానీ వరి కానీ అన్నీ కూడా సంఖ్యలు పెట్టి గ్రామాన ఇంకెక్కడికి అక్కడ మహిళా సంఘాలకు ఇస్తున్నాం, పిఎస్సిఎస్కి ఇస్తున్నాం, ఏఎంసీ మార్కెట్ కమిటీ ద్వారా ఉంటున్నాం. 3 రకాలుగా ఈరోజు సిగిరెట్ల ద్వారా, మార్కెట్ కమిటీ ద్వారా, మహిళా గ్రూపుల ద్వారా ఇన్ని రకాల గ్రామాలలో సంఖ్యలు పెట్టి ఎంబడి మీరు పండించిన పంట ఏ గ్రేడ్ అయితే 1888 రూపాయలు, బి గ్రేడ్ అయితే 1868 రూపాయలు ధర నిర్ణయించు వరికి. అదేవిధంగా సన్నరకం పండించిన వడ్డు రైతులు కూడా ఎవరు తొందరపడి అమ్ముకోకండి. ఈరోజు క్యాబినెట్ ఉంది, ముఖ్యమంత్రి గారు ఒక డిసిషన్ తీసుకుంటాడు, దాని మీద కూడా చర్చ జరుగుతుంది. తప్పకుండా ఆ సన్నరకం వడ్లకు కూడా ఒక రేట్ నిర్ణయిస్తారు ప్రభుత్వం. కాబట్టి సన్నరకం వడ్లు కూడా ఎవరు అమ్ముకోకండి. రేట్ ధర నిర్ణయించిన తర్వాత రైతులందరూ ఎవరైతే వరి పండించిన వాళ్ళు ఉన్నారో దళారులకు పోకుండా, మధ్యవర్తులకు పోకుండా డైరెక్ట్గా ఎక్కడైతే సంఘాలు పెట్టినో అక్కడ మీరు పంట అమ్ముకోండి. 3 రోజుల కూడా మీ అకౌంట్లో డబ్బులు కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఒక 4-5 రోజుల కన్నా ఎవరు వరి పండించినా ఒక గింజ నష్టపోకుండా తప్పకుండా ప్రభుత్వం మొత్తం ధాన్యం కూడా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు
ఒక రైతు కాబట్టి రైతుల కష్టసుఖాలు తెలుసు ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు పంట ఎట్లా పండియాలి, పంటకు పెట్టుబడి ఏం కావాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, దానికి మళ్ళీ పండిన తర్వాత పంట ఎట్లా కొనుక్కోవాలి అవన్నీ తెలుసు కాబట్టి ఒక సిస్టమేటిక్ ప్రకారంగా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రైతులకు ఎక్కడ నష్టం కాకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. మీ అందరూ కూడా ప్రజాప్రతినిధులు, సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. మీరందరూ కూడా గ్రామాల వరి సెంటర్ పెట్టి దగ్గర నుండి రైతుల ఇవ్వడం ఎందుకంటే కొంచెం వర్షం వచ్చే టైం కూడా అక్కడక్కడ తుఫాన్ కనబడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు అన్ని వసతులను తమ ప్రభుత్వం కల్పిస్తోంది, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. జడ్చెర్ల మండలం పోలేపల్లి కేటీఆర్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నుంచి వదిలిన వ్యర్థాల వల్ల చేపల మృతి. వికారాబాద్ జిల్లా నవాపేట మండలంలోని నారేగూడ గ్రామంలో ఉచిత కరోనా పరీక్షలు, ఆసక్తి చూపిన ప్రజలు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.